నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భక్తుల కథలు చెప్పుకుందాం. ఈసారి రాజు భక్తుడు, భక్తుడు రాజు. ఓహో, రాజభక్తుడు, రాజభక్తుడి కథ చెప్పుకుందాం. పూర్వం అట ఒరిస్సాలో ఓఢ్ర దేశం అని రాస్తారు. సాత్వికుడు అని ఒక రాజుగారు ఉండేవారు భువనేశ్వర్కి. అయితే ఇప్పుడు ఆయన ప్రతిరోజు జగన్నాథ స్వామి దేవాలయానికి పాదచారిగా వెళ్ళి స్వామివారి నైవేద్యం అయ్యాక మొట్టమొదటి ప్రసాదం తీసుకుని వచ్చేవాడు. మహాభక్తుడు. ఎంత భక్తుడు! మంత్రి, సేనాధిపతి, దండనాయకుడు, అంగరక్షకులతో పాటు అందరూ నడిచి రావాల్సిందే. ఓకే. అందరినీ నడిపించు తీసుకొచ్చి ప్రసాదం పుచ్చుకునేవాడు. మహానివేదన అయ్యేదాకా నిలబడేవాడు. అంత భక్తుడు అనమాట. అయితే ఒక్కసారి ఏమైందట, ఈయన మహానివేదన సమయానికి వచ్చేసరికల్లా వాళ్ళ అలంకారానికి కొంచెం ఆలస్యమైతే వాళ్ళు ఏమన్నారు, స్వామి నివేదన చేసేటప్పుడు భక్తులందరూ నుంచోకూడదు, అక్కడ కట్నే వేస్తారు కదా, తలుపు బయట ఉండాలి. ఎంతసేపు నుంచుంటారు, మండపంలో కూర్చోండి అని చెప్పారు. మండపంలో ఈయన మండపం వైపుకి వెళ్ళాడు. ఆ మండపంలో ఇట్లా యాత్రికులు ఎవరో వచ్చిన వాళ్ళు, అంటే మన గుడి చూడ్డానికి వస్తారు, సాయంకాలం దాకా ఉండటము, లేదా పొద్దున్నే దర్శనం అయ్యాక ఎండ తగ్గేదాకా వెళ్తారు, సాయంత్రం ఎప్పుడో బండి, లేదా ఆ ఊళ్ళోనే ఉండటానికి వచ్చిన వాళ్ళు, పాతకాల భక్తులు అంతే కదా, ఏ ఊరు ఉండిపోయేవాళ్ళు. మండపంలో నలుగురు ఇది ఆడుతున్నారు, దాడి లాంటిది, అది ఏమంటారు అదే ఇట్లా వేస్తారు కదా, బాచికలు ఆడుతున్నారు, వేసుకుని ఆడుతున్నారు. ఈ అర్చకులు బాబు అవతలకెళ్ళి అని కేకలేశారు. కేకలేస్తే ఈయన అన్నాడు, ఎందుకు అవతలకెళ్ళటం, కాసేపు కూర్చుంటే మనకు తలుపులు తెరుస్తారు, మనం ప్రసాదం తీసుకుని పోతాం, వాళ్ళు ఆటపాడు చేయటం ఎందుకు, ఎప్పటి నుంచో ఆడుకుంటున్నారు, ఆడుకొనివ్వండి. రాజు మంత్రి ఇటు తిరిగి నుంచి ఏదో మాట్లాడుకుంటున్నారు. హే నేను గెలిచానని ఒకడు వినపడి వెనక్కి తిరిగి చూసేసరికల్లా అందులో ఒకడు పండిపోయాడు. మిగిలిన వాళ్ళు ఆడుతున్నారు. ఒకసారి ఎవరైనా ఆడుతుంటే మన దృష్టి దాని మీదకి వెళ్ళిందనుకో, తర్వాత ఏం పడుతుందో చూస్తాం. ఇక ఆడుతుంటే ఆట మీదకి దృష్టి ఈయన ఒక్కడికే కాదు, మిగిలిన నలుగురికి పట్టింది. అక్కడి నుంచి మీరు కూడా ఒక పదం వేస్తారండి అని వాళ్ళు ఎవరో అడిగారు. ఇంకా సమయం ఉంది, ఈయన కూర్చుని వేశాడు. వేస్తే 4 అనగా 4 పడింది. హే మంత్రి చూసావా ఎంత బాగా పడితో అన్నాడు. 6 అన్నారు, 6 పడింది. ఇంకేముంది, నువ్వు కూడా కూర్చొని మంత్రిని పిలిచాడు. మంత్రి గారు కూడా కూర్చున్నాడు. ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళు నలుగురిలో ఒకడు పడిపోయాడు, 3 ఉన్నారా, ఆ 3 ప్లేస్లో మంత్రి, దండనాయకుడు, అంగరక్షకుడు పెద్ద కూర్చున్నారు, రాజుగారు కూడా కూర్చున్నారు. ఇక ఆడేస్తున్నారు జోరుగా. అలాంటి ఆటలు మొదలు పెడితే ఇక వదలదు. అవును, ఏక్ బార్ లత్ లగ్గయితో అంటుంటారు హిందీ సినిమాల్లో డైలాగ్. ఒక్కసారి గనక అలాంటి అడిక్షన్ ఏర్పడిందా, వ్యసనం దాన్నే అంటారు. ఇక ఆట ముమ్మరంగా సాగిపోతాం. ఘంటానాదం వినపడింది, స్పృహ లేదు, ఆడేసుకుంటున్నారు. రాజుగారు రాలేదని చూస్తున్నారు. మిగిలిన భక్తులంతా అక్కడ నిలబడి ఉన్నారు. మొదట రాజుగారు పొద్దున వస్తే ఆయనకి ప్రసాదం ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇచ్చే అలవాటు వాళ్ళకి. చూస్తే రాజుగారు రాడు. భక్తులంతా వేచుంటారు. అప్పటి నుంచి నుంచున్నాం కదండి, రాజుగారిని పిలవండి అంటే ఆయన ఏం పిలుస్తారు, ఆయన ఆటలో ముమ్మరంగా ఉన్నాడు. ప్రసాదం అక్కడికే పుచ్చుకొచ్చారు. మండపంలోకి ప్రసాద పళ్ళెం వచ్చింది. ప్రభు చేయబెట్టండి ప్రసాదం వచ్చిందంటే ఆయన ఈ చేత్తో వేసు అని ఎడం చేయి చాపాడు. ఎడం చేతిలో పెట్టలేక ఊరుకున్నారు వాళ్ళు. ఎడం చేతిలో ఎట్లా పెడతారు ప్రసాదం కదా. దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆట అయిపోయాక అప్పుడు రాజుగారికి కూడా తెలిసింది. ఇంకా నివేదన అవలా, పదండి ప్రసాదం తీసుకుందాం అన్నాడు. అనగానే గుడి తలుపులు మూతపడిపోయాయి. అనేసరికల్లా మంత్రి అన్నాడు, అది కాదు ప్రభు, ఇందాకే అయిపోయింది, మనం ఆటలో ముమ్మరంగా ఉన్నాము, మరి అంగరక్షకులంతా తీసుకున్నారు, మరి మీకు ప్రసాదం పట్టుకొచ్చారు, మీరేమో ఎడం చేయబట్టేసరికల్లా పండాగారికి ఎడం చేతిలో పెట్టబుద్ధి కాలేదు అనేసరికి చాలా బాధ వేసేసింది. ఏమిటి ఈ ఆటలో పడి జగన్నాథ ప్రసాదం వదిలేశాను నేను, ఇలాంటి వ్యామోహమా నాకు ఇలాంటిది ఉందా అని సాత్వికుడు విపరీతంగా బాధపడిపోయాడు. ఏడ్చేశాడు అక్కడ నిలబడి. ప్రసాదం తీసుకోకుండా గుళ్ళోంచి ఎట్లా వెళ్తాను, 10:30కి తీసుకోవాల్సిన ప్రసాదం అపరాహ్నం అయిపోయింది, 12:30 అయిపోయింది. ఆట. ఆయన చాలా దీనవదనంతో కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. దీనికి ఏదైనా చెయ్యండి, ఈసారికి అయింది పొరపాట్లు ఎప్పుడైనా అవుతాయి, మీరు ఎప్పుడు ఇట్లా చేసిన వాళ్ళు కాదని ఎంత నచ్చజెప్పినా ఆయనకి నచ్చుబాటు కాల.
దుఃఖిస్తూనే ఉన్నాడు, బాధపడిపోతూ. బాగా ఆలోచించాడు, నేను ఎడం చేయి పట్టడం ఏంటి ప్రసాదానికి, ఆడితే ఆడని కుడి చేయి పట్టి ఉండొచ్చు కదా, అంత ఒళ్ళు తెలియనితనం నాకు ఎందుకు వచ్చింది, పెదవ ఎడం చేయి, దీనికి తెగ్గొట్టేసుకోవాలనిపించింది ఆయనకి. ఇది ఒకటి ఉండబట్టి కదా నేను చేజాపాను, నేను తప్పు కాదు, ప్రసాదానికి ఎడం చేయి పడతానా, నేను రాజునయ్యుండి నేను ప్రజలకు ఏమి చెప్తాను, నేను పైగా నేను ఊడిస్తే కానీ రథం కదలదే, నాలాంటి సేవ జగన్నాథుడు ఒప్పుకుంటాడా, ఇంకా వ్యసనపరుడి సేవ ఒప్పుకోడు ప్రభువు, నేనేం చేయను రేపు, నేను వెళ్తే నా మొహం మీద తలుపులు మూసేస్తాడేమో, అట్లా ఎన్నెన్నెన్నెన్నో ఊహించేసుకున్నాడు. ఇక నన్ను కరుణించడు, నా దేశం ఏమైపోతుందో, నా వల్ల నేను చేసిన ఒక వెధవ పని, ఒక పొరపాటు, ఒక వ్యసనపరత్వం వల్ల ప్రజలంతా కష్టపడతారు. ఇట్లాంటి దుర్మార్గులైన రాజులు ఉన్నప్పుడు అకాల వర్షాలు వస్తాయి, క్షామం వస్తుంది, నా వల్ల నా రాజ్యం అంతా పాడైపోతుంది, జగన్నాథుడు వెళ్ళిపోతాడేమో ఓడ్ర దేశాన్ని వదిలిపెట్టి. ఇక పలకకపోతే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించేసుకున్నాడు, ఏడ్చేశాడు. అన్నం తినలా, ఎంత బతిమలాడినా ఆహార స్వీకారం చేయలే. తెల్లవారి జామున ఏమనిపించింది ఆయనకి, రాత్రికి ఈ చేయి తెగ్గొట్టేసుకోవాలి, నా అంతటి నేను తెగ్గొట్టుకోలేనేమో అని చెప్పి ఏమన్నాడు, మంత్రి కబురు చేశాడు. మరి నాకు ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏవో చేతులు వస్తున్నాయి గదిలో ఇంచి బయటికి, అలాగ తెలుస్తుంది కిటికీలో ఇంచి, నువ్వు కిటికీ బయట ఉండు, ఏదైనా ఒక చెయ్యి కిటికీలో నుంచి బయటకు వస్తే ఆ చెయ్యి తెగ్గొట్టేసేయి అని చెప్పాడు. రాజుగారు అసలు ఏడు చచ్చిపో ఇదైపోతున్నాడు కదా, ఆయన బాధపడిపోతున్నాడు. సరే ఆయనకి కళ్ళు వస్తున్నాయి, కళ్ళలో కనపడిన చేతులు విడిగా నేను పడగొట్టడం ఏమిటి, ఆయనకు వస్తుంది కళ. ప్రసాదం తీసుకోపోవటం వల్ల ఆయన మనసులో కలుగుతున్న బాధల వల్ల వచ్చే హల్యూసినేషన్స్, ఆయన మాట కాదంటే ఎందుకు, అలాగే ప్రభు ఇక్కడే నుంచుంటానన్నాడు. ఆయన పోయి కిటికీ పక్కన కత్తి మోహరించుకుని రెడీగా పెట్టుకుని నుంచుని ఉన్నాడు. సరే ఈయనేం చేశాడు, తెల్లవారి 5 గంటలకి ఎడం చేయి బయటికి చెప్పాడు కిటికీలోంచి. మంత్రి ఆశ్చర్యపడి, ఇదేమిటి ప్రభువు చెప్పినట్టే నిజంగానే చెయ్యి వచ్చిందే, చెయ్యి కాస్త కొట్టేశాడు. కొట్టంగానే కేవ్వమని కేక వినపడింది. కేక వినపడేసరికల్లా ఒరే దీపం తిండి దీపం తిండి ఏదో అవుతోందని కేకలు పెట్టాడు మంత్రి. ఏమవుతుందో తెలియలే, చెయ్యి దిగితే రాజైతే మాత్రం ఏడుస్తాడు, వెతగా కేకలు పెడతాడు కదా, అరిచే తెగిపోయింది ఇక్కడ దాకా, ముంజి మణికట్టు దాకా కోసేశారు. అక్కడి నుంచి లోపల భటులు పరిగెత్తుకొచ్చారు. అదంతా నిద్రపోయే సమయం, ఎవరుంటారు, జోగుతూ ఉంటారు. అక్కడి నుంచి చిన్న దీపం ఉంది లోపల, పెద్ద పెద్ద దీపాలు దివిటీలు అన్నీ పుచ్చుకొస్తే ఏముంది, రక్త పణుకులో కూలిపోయి ఉన్నాడు రాజు. ఆయన చెయ్యి అటు బయట పడిపోయింది, ఆయన లోపల పడి ఉన్నాడు. మంత్రి కేకలు పెట్టాడు, అయ్యో అయ్యో రాజహంతకుండి, నేను రాజరక్తాన్ని నేలపాలు చేశాను, మనకి క్షామం వచ్చేస్తుంది, నేను ఎంత పని చేశాను, ప్రభు ఇంత పని చేయించారా నాతోటి, ఈ పాపను నాతో మూట కట్టించారా అని వాళ్ళ ఏడ్చి పెద్ద కేకలు పెట్టాడు. ఇక ఈ కేకలకి మొత్తం జనం అంతా జరారు, ఆడ మగ పిల్ల మేక మొత్తం సైన్యం, చుట్టుపక్కల ఉండే అంగరక్షకులు అందరూ వచ్చేసారు. రాజు నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. ఆయనకి ప్రాణాపాయం ఏం జరగల, చెయ్యి ఇక్కడ తెగితే ఈ నర్వు కట్ అయిందంటే ఎంత నెత్తురిపోతుంది. అక్కడి నుంచి వైద్యుడు ఎక్కడో దూరంగా ఉంటాడు. ఇక గుర్రాల మీద పోయి ఆయన లాక్కొచ్చారు, కట్టుకట్టాడు. అక్కడి నుంచి మంత్రి బాగా దుఃఖించాడు. నాతో ఇంత పని చేయించావా నువ్వు, ఏనాడైనా కత్తి పెట్టిన వాడినా, నీకు కల వస్తుందని నుంచున్నాను ఇక్కడ, నాతో తరిగిచ్చావు అని బాధపడ్డాడు. ఆయన మా రాజుగారి లెక్క ఏం చెప్తాడంటే, నేను క్షత్రియుడిని, నువ్వు బ్రాహ్మడివి, క్షత్రియుడు చేయవలసిన క్రియలన్నీ బ్రాహ్మడితోటి చేయించవచ్చు. ఒకవేళ నేను ఒక 10 రోజులు ఊళ్ళో లేకపోతే నా బదులు నిన్ను రాజుని చేయొచ్చు, నువ్వు సర్వసమర్థుడివి, నా చేయి నేను నరుక్కోలేను కాబట్టి నీతో నరికిచ్చాను, అది నువ్వు నరికినట్టు కాదు, నేను నరుక్కున్నట్టే. ఎడం చేయి నరుక్కోలేక మన వల్ల కాదేమోనని నీతో చేయించాను, నువ్వు ఏమీ బాధపడద్దు అని బాగా ఓదార్చాడు. ప్రజలంతా అల్లాడిపోయారు. అసలు మొత్తం రాజప్రాసాదం అంతా గగ్గోలెత్తిపోయింది. తెల్లవారింది, రాజుకేవో ఉపచారాలు చేశారు, మందులు పోశారు, అవి దీనికేవో పసరు రాసి కట్లు కట్టారు. ఆ తెగిపోయిన చేతిని తీసి జాగ్రత్త పెట్టారు, పాతి పెట్టద్దు, అవశేషం లాంటిది అది. అక్కడి నుంచి ఆయన అన్నాడు, ఆ చేతిని పల్లకీలో పెట్టండి, పదండి జగన్నాథ దర్శనానికి వెళ్దామన్నాడు. ముందు రోజు ఆ పని చేసి మర్నాడు ఈ పని చేశాడనమాట. పల్లకీలో తీసుకుపోయారు. అక్కడి నుంచి ఈయన బయట నుంచున్నాడు. జగన్నాథుడు నన్ను రానిస్తాడో రానివ్వడు, నా చేతిని తీసుకెళ్ళి ఏ చెయ్యి అయితే పాపం చేసిందో అది వెళ్ళి జగన్నాథుడి గుమ్మల్లో నుంచుంటుంది, ఆ తలుపు దగ్గర నిలబడాలి ప్రసాదం ఇచ్చే వేళకి.
అక్కడి నుంచి సరే ఆ పల్లకినేమో ఆ తలుపు దగ్గర పెట్టారు. రాజుగారేమో ధ్వజస్తంభానికి యువతల నుంచున్నాడు. నన్ను లోపలికి రానివాడు. ప్రజలు కొంతమంది లోపలికి పోయారు. నేను తప్పు చేశాను, నా జగన్నాథుడు క్షమిస్తేనే వస్తానన్నాడు. ఎటా క్షమిస్తాడు జగన్నాథుడు తెలీదు మనకి. అక్కడి నుంచి ఏమైంది, ఒక అరగంట గడిచింది. అంటే మహాద్వారం లోపల నుంచి తలుపులు తెరుచుకునే మహానివేదన అయిపోయింది. గంటలు మోగుతున్నాయి. ప్రసాదం పుచ్చుకొచ్చారు భక్తులు. మన పండాలు పూజారులు ఉంటారు కదా, జగన్నాథ ప్రసాదాలు ఎన్నో చెప్పని భోగు చేస్తారు. ఆయనకి ఎన్నో ప్రసాదాలు ఎంతో వండుతారు. అవన్నీ పళ్ళెం పుచ్చుకొచ్చారు. రాజుగారికి ప్రసాదం ఇవ్వకపోతే ఆయనకు రోజు ఏం అలవాటు, ఇట్లా దోశలు పట్టడం అలవాటు. కుడి చేయి చాపుతూ అలవాటుగా రెండో చేయి కూడా చాపేసాడు, ముండి చెయ్యి. ప్రజలంతా అక్కడ నిలబడి అయ్యో 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 అని దుఃఖించారు. ఎంతమంది వలవల ఏడ్చిన వాళ్ళు, కొంతమంది హాహాకారాలు చేసిన వాళ్ళు, కొంతమంది అలవాటుగా చేయి పెడుతున్నాడు. ఇట్లా ప్రజలు చూస్తూ ఉండగానే ఈ ముండి చేతుల నుంచి చేయి ములుచుకొచ్చేసి దోశలు వచ్చేసింది రాజుకి. అబ్బబ్బబ్బబ్బా, చేయి మొలిచేసింది. ప్రసాదం తీసి నోట్లో వేసుకున్నాడు. జగన్నాథుడు నన్ను క్షమించాడు అని ప్రజలంతా ఓహో ఉత్తుంగ తరంగంలాగా లేచింది. ఓహో స్వామి క్షమించాడు క్షమించాడు క్షమించాడు. అవజ్ఞని భగవంతుడు క్షమిస్తాడు ఎప్పుడు? పశ్చాత్తాపం వల్ల. ఎస్, అది మళ్ళీ చేయడు వీడు జన్మలో అని భగవంతుడిని నువ్వు నమ్మించేంత భక్తి నీ దగ్గర ఉన్నప్పుడు. అక్కడి నుంచి మంత్రికి ఏమనిపించింది, అక్కడ చెయ్యి లేదు, పల్లకి బయటికి తీసుకురండి రా, చెయ్యి మొలిచింది కదా ఆ చెయ్యే వచ్చింది అనుకున్నారు వాళ్ళు. పల్లకి మోసుకురండి అంటే పల్లకి మోసుకొచ్చారు. ఆ పల్లకీలో ఊరికే తెరలు ఒత్తిగించి చూస్తే అక్కడ ఒక ఆకుపచ్చడిది ఇంత చెట్టు ఉందట. ఎంత గుమగుమలాడుతోందో అది బయటికి తీశారు. అది ఇట్లా ముట్టుకుంటే చేతులకి వాసన ఇంటేస్తోంది. ఎంత వాసనో! అదే మనం వాడుకునే దవనమట. మరువన్ దవనం వాడతామా? దవనపు చెట్టు. బా, అప్పటి నుంచి జగన్నాథుడి నిత్యోత్సవాల్లో ఎప్పుడూ ఆ దవనాన్ని వాడతారు. అక్కడ దండల్లో మరువం వెయ్యరు, దవనం వేస్తారా? దవనమే వేస్తారు. ఆ దవనము సాత్విక మహారాజు యొక్క ఎడమ చేయట. బా, ఏం కథ చూడు. బా, ఎంత అద్భుతం రమ్మగారు. ఆ చెట్టుని పాతిపెట్టి దాని నుంచి ఎన్నో వేల వృక్షాలు వచ్చాయట. అదొక మహావృక్షంలాగా ఆనాడు పెట్టబడినటువంటి దవనవనం ఇప్పటికీ ఉందట పూరిలో. ఆ దవనం ప్రత్యేకంగా పెంచుతారు. మనకి దవనం పెరుగుతుంది, మనకు కూడా అక్కడి నుంచి వచ్చిందేట, పూరి నుంచి వచ్చిందే. జగన్నాథుడు ఎంత భక్త సులభుడో, ఇట్లా అడిగితే చాలు, తప్పు ఒప్పుకుంటే చాలు, అట్లా తీర్చేస్తాడట. ఇలాంటి ఎన్ని కథలు చెప్తారో పూరి గురించి. ఏమైనా కాయలు అవి పళ్ళు పెట్టాలనుకుని, ఎవరైనా నివేదన చేయాలనుకుని డైరెక్ట్గా స్వామికి నివేదన చేయకపోతే అది తినడానికి మనిషి వచ్చి తింటాట. అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళు నివేదన చేయదలుచుకున్న వస్తువుని వినిమయం చేస్తారు. మిగిలిన అన్ని చోట్ల కంటే ఈ పూరిలో కథలు చాలా విశేషంగా కనపడతాయి. వీళ్ళు వెంబడి మరికొన్ని కథలు కూడా చెప్పుకుందాం. వెతుక్కోవాలి వాటి కోసం, కొంచెం ఒక్కసారి చెప్పుకో. ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడండి అమ్మగారు. మహాద్భుతంగా ఉంది. ఎంత బాగుంది చూడు కథ. చాలా చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.